భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 3 టీ20ల సిరీస్ 1-1తో సమానమైంది. సిరీస్ 0-1తో వెనుకబడిన టీమిండియా గురువారం డిసెంబర్ 14 జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్లో 106 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ తొలి 2 ఓవర్లలో 29 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. అయితే 3వ ఓవర్లో కేశవ్ మహారాజ్ వరుస బంతుల్లో శుభ్మన్ గిల్, తిలక్ వర్మను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక క్రీస్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ యశస్వితో కలిసి టీమిండియా స్కోర్ను పరుగులు పెట్టించాడు. యశస్వి 40 బంతుల్లో 61 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో 4వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్ రికార్డులను సమం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగా 201 పరుగుల భారీ స్కోర్ను సాధించింది టీమిండియా. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కకలావికలం చేశారు. బొడ్డెపై కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో రాణించాడు. జడేజా కూడా 2 వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా 13.5 ఓవర్లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ 35 పరుగులు, కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ 25 పరుగులతో మాత్రమే రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కి పరిమితమయ్యారు. మెరుపు సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.